హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధ్యలో. ఈరోజు నేను శనగిత్తనాలు గుడ్లు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొచ్చు. ఫస్ట్ నేను గుడ్లు ఉడకబెట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకున్నాక గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాక ఉడకబెట్టుకున్న శనగిత్తనాలని మనం వేసుకున్నాక మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది డైట్ చేస్తున్నారో అంత కావాలి శనగిత్తనాలు. ఇద్దరు డైట్ చేస్తుంటేనేమో 2 గ్లాసులు, ముగ్గురు డైట్ చేస్తుంటేమో 3 గ్లాసులు. తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లలో పైది మాత్రమే తినాలా, లోపలిది మాత్రం పక్కన పెట్టేయాలి. అది తింటే మనకి లావు పెరుగుతాం కానీ తగ్గం మళ్ళీ తర్వాత. అందుకని చెప్పి మనం ఇంకా శనగిత్తనాలను గుడ్లు కూడా మనం వేసేసుకొని వేయించేసుకున్నాక మీ దగ్గర ఒకవేళ మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి. మా దగ్గర లేదు ఇప్పుడు, అందుకని చెప్పి నేను కారం వేసుకున్నా. ఉప్పు, కొంచెం కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఏదైనా కానీ కారం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి. ఇది స్నాక్స్గా ఉంటుంది. చిన్నపిల్లలు స్నాక్స్గా తినొచ్చు, డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఫైనల్ టచ్గా నేను ఇంకా కొత్తిమీర వేసేసుకున్నా. ఇంకా రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు స్నాక్స్గా తినొచ్చు, లేదంటే డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.